నా జియోనే కదా మరి ఓకే రైట్ నౌ let us continue the yesterday topic of UN United Nations Organization. United Nations Organization. డిస్టర్బెన్స్ గా ఉంది ఈరోజు. రై ఇక మాట్లాడు. రికార్డింగ్, ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్, డోంట్ టాక్. సో నిన్న ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కావడానికి చారిత్రక నేపథ్యం మనం నిన్న డిస్కస్ చేసాం. ఎన్ని కారణాలు, చారిత్రక కారణాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు దోహదపడ్డాయి, ఏ అంశాలు సహకరించాయి అనేవన్నీ మనము నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు ఐక్యరాజ్య సమితి అంగాలు ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే ఏంటి ఐక్యరాజ్య సమితి అంగాలు? ఎస్టాబ్లిష్మెంట్ October 24, 1945. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయని చెప్పాను? 51 countries. 51 countries were committed to preserving the peace through international cooperation. UN membership 192 countries, 192 దేశాలు. States agreed to accept obligations of the UN Charter, an international treaty that sets the basic principles. ఏ రాజ్యం అయితే అంతర్జాతీయ సంస్థలో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుందో ఆ రాజ్యం ఏం చేయాలా? ఈ యొక్క UN చార్టర్ని ఒప్పుకోవాలి. చార్టర్ ఉంది దీనికి. అంటే చార్టర్ అంటే మనకు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఎట్లా ఉందో అర్థమైందా? మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది కదా, 24 భాగాలు, 545 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. అలానే యుఎన్ఓకి ఒక చార్టర్ ఉంది. దాన్ని ఒప్పుకున్నట్లు దాంట్లో ఉండే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్య సూత్రాలు లేక మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అనుసరిస్తామని ఒప్పుదలతో సంతకం పెట్టాలి. అలా పెడితే అప్పుడు ఈ దేశాలు ఆ యొక్క అంతర్జాతీయ సంస్థలో సభ్య రాజ్యాలు అవుతాయి. How the UN works? According to the charter, UN has 4 basic principles. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఈ 4 బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే మళ్ళీ ఒకసారి హైలైట్ చేస్తాను. మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం మొదటి బాధ్యత. డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్, నిన్న కూడా చెప్పినది. అంటే దేశాల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకునేటట్లు ప్రవర్తించడం ఏంటో చూస్తున్నాం. కోఆపరేట్ ఇన్ సాల్వింగ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రమోట్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పరిష్కారం మార్గాలను అన్వేషించడం మరియు అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కులను రక్షించడం. బీ ద సెంటర్ ఫర్ హార్మోనైజింగ్ ద యాక్షన్స్ ఆఫ్ నేషన్స్, అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల యొక్క చర్యలను ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూడడం. హార్మోనైజింగ్ అంటే ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూడడం. సో ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్గా మనం చెప్పుకోవచ్చు. The UN is not a world government. It does not make laws. Large or small, rich or poor, and with differing political views or social systems, all members have a voice. All member states have a word. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రభుత్వం కాదు, ప్రపంచ ప్రభుత్వం కాదు, అంతర్జాతీయ ప్రభుత్వం కాదు. ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం ఉంటుంది అట్లా. కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం కాదు. ఇందులో సభ్య దేశాలుగా చేరినంత మాత్రాన దాని యొక్క నియమాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా, గొప్ప దేశమైనా పేద దేశమైనా, పొలిటికల్ వ్యూస్ డిఫరెన్స్ ఉన్నా, అంటే రాజకీయ భావాలు డిఫరెన్స్ ఉన్నా, అంటే కమ్యూనిస్ట్ కంట్రీ అయినా, సోషలిస్ట్ కంట్రీ అయినా, ప్రజాస్వామ్య దేశమైనా, డిక్టేటర్స్ దేశమైనా, సైనిక దేశమైనా, పొలిటికల్ వ్యూస్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంటుంది. ఆ దేశాలు, సభ్య దేశాల ప్రతి ఒక్క దేశానికి వాయిస్ ఉంటుంది. వాయిస్ అంటే ఏంటి? గొంతుక. ప్రతి దేశం యొక్క గొంతుక ఐక్యరాజ్య సమితిలో వినిపిస్తుంది. ప్రతి దేశానికి ఓటు హక్కు ఉంటుంది. సో ఇది
నెక్స్ట్ మెయిన్ బాడీస్ మనం ఒకసారి చూసినట్లయితే జనరల్ అసెంబ్లీ, దీన్నే సాధారణ సభ లేక సర్వప్రతినిధుల సభ, సర్వప్రతినిధుల సభ అని అంటారు. ఇది ఇది న్యూయార్క్ బేస్డ్గా ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఇవి కూడా అడుగుతారు మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, జనరల్ నాలెడ్జ్ బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ నాలెడ్జ్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ స్థానం ఎక్కడ, హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతారు. న్యూయార్క్ అని చెప్పాలి. న్యూయార్క్ అన్నది. సెక్యూరిటీ కౌన్సిల్ అగైన్ న్యూయార్క్. భద్రతా మండలి కూడా న్యూయార్క్లోనే ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అగైన్ న్యూయార్క్. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే ఆర్థిక సామాజిక మండలి లేక ఆర్థిక సాంఘిక మండలి. ట్రస్టీషిప్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అగైన్ న్యూయార్క్, అగైన్ న్యూయార్క్. సెక్రటరియట్ అగైన్ న్యూయార్క్. సెక్రటరియట్ కూడా ఎక్కడుంది? సచివాలయమో న్యూయార్క్లోనే ఉంది. కాబట్టి ఈ 5 బాడీస్ న్యూయార్క్లోనే ఉన్నాయి. 6వ బాడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, నెదర్లాండ్. నెదర్లాండ్ రాజధాని ఏంటి? నెదర్లాండ్ రాజధాని. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్? ఏరా శివ, అక్కడ చూడదు ఇక్కడ చూసావు. ఏమ్మా? ది హెడ్, ది హేగ్. హెడ్ కాదురా నాయన, హేగ్. అదే అన్నావా? సరే, అట్లయితే హేగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హేగ్ అంటే HEGUE. ది హేగ్ నగరం అనేది నెదర్లాండ్ రాజధాని. ఇది నెదర్లాండ్లో ఉంటుంది. ఇది ఒక్కటి తప్ప, అంతర్జాతీయ న్యాయస్థానం అనేది తప్ప మిగతావన్నీ న్యూయార్క్లో హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక ఒక్కొక్క దాని గురించి ఏంటి ఇక్కడ చూద్దామంటే, జనరల్ అసెంబ్లీ సర్వప్రతినిధుల సభ ఏం చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ చూస్తే మనము ద మెయిన్ డెలిబరేటివ్ ఆర్గాన్ ఆఫ్ ద యూనియన్. డెలిబరేటివ్ ఆర్గాన్ అంటే ఏంటి? డెలిబరేటివ్ ఆర్గాన్ అంటే ఏంటి? డెలిబరేషన్, డిస్కషన్, డెలిబరేషన్, చర్చలకు ప్రధాన వేదిక. అర్థమైంది లేదా? అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు ప్రధాన వేదికగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ వర్కింగ్ యాజ్ అ పార్లమెంట్. లోక్సభ, రాజ్యసభ మనకి ఎట్లయితే ఉంటాయో, శాసనసభలు ఏ విధంగా ఉంటాయి? శాసనసభలు చర్చలకు వేదికలుగా ఉంటాయి, ప్రజా అభిప్రాయాలకు వేదికలుగా వ్యవహరిస్తాయి. అట్లనే ఇది కూడా అంతర్జాతీయ స్థాయిలో సభ్య దేశాల మధ్య చర్చలు జరిగితే ఇక్కడ జరుగుతాయి. ఇది వేదికగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ డిస్కషన్ అండ్ డెలిబరేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్ వైలేషన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వచ్చే ఏ సమస్య అయినా ఇక్కడ చర్చించేదానికి ఆస్కారము ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాము? చర్చా వేదికగా ఉంటుంది అని చెప్పవచ్చు. చర్చా వేదిక. కంపోజ్డ్ ఆఫ్ ఆల్ మెంబర్ స్టేట్స్. ఇందులో అన్ని సభ్య దేశాలు ఉంటాయి. 192 సభ్య దేశాలు ఉన్నాయని చెప్పాము. 192 సభ్య దేశాలు ఇందులో ఉంటాయి. ఈచ్ మెంబర్ హాస్ వన్ ఓట్. ఇందులో ప్రతి ఒక్క దేశానికి ఒక ఓటు ఉంటుంది. 5 మంది ప్రతినిధులు ఉంటారు దేశం నుంచి, కాబట్టి ఓటు మాత్రము ఒకటే. డిసిషన్స్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిక్వైర్ 2/3 మెజారిటీ ఓట్. ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే, ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వాటిపైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ ఎట్లా ఉంటుంది? 2/3 వంతు ఓటింగ్ సభ్యులు ఆమోదిస్తే దానిపైన నిర్ణయం తీసుకుంటారు. ఎంత ఆమోదించాలి? 2/3 వంతు సభ్యులు ఆమోదించాలి. సో 2/3 మెజారిటీ ఆఫ్ ద నేషన్ స్టేట్స్ must accept the decision taken by the General Assembly in the General Assembly. Then only that becomes a policy. Then only that becomes a program. ఒక కార్యక్రమం కానీ, ఒక పథకం కానీ, లేక విధానం కానీ ఎప్పుడు ఏర్పాటు అవుతుందంటే 2/3 వంతు సభ్య దేశాలు ఆమోదించినారు. కాబట్టి 2/3 వంతు సభ్య దేశాలు ముఖ్యమైన అంశాలపైన చేయాలి. వాళ్ళు చెప్పారా పిల్లలకు? అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి? పీస్ అండ్ సెక్యూరిటీ, అడ్మిషన్స్ ఆఫ్ న్యూ మెంబర్స్, బడ్జెట్ మ్యాటర్స్. ఈ ముఖ్యమైన 3 ఏవే? పీస్ అండ్ సెక్యూరిటీ, శాంతి భద్రతల విషయాలు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు వచ్చినట్లయితే వాటిపైన నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ మెజారిటీ సభ్య దేశాలు ఆమోదించాలి. ఎంత మెజారిటీ? 2/3 వంతు. వాళ్ళకి చెప్పుకో అని చెప్పిన పిల్లలైతే రే. సో కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలంటే 2/3 వంతు సభ్య దేశాలు ఆమోదించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సభ్య దేశం ఏదైనా అప్లై చేసుకోవాలి. పాలస్తీనా ఉంది, కొత్తగా ఏర్పడే దేశం. పాలస్తీనా పాత దేశమే, కానీ దానికి గుర్తింపు లేదు. ఒక దేశంగా గుర్తింపు లేదు.
అట్లాంటి పాలస్తీనా దేశం కానీ ఇంకా మిగతా దేశాలు ఏదైతే దేశం కొత్త దేశం నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా అనేది ఈవెన్ సభ్యత్వం లేని దేశం, ఎందుకంటే అది డిక్టేటర్షిప్ దేశం, నియంత్ర దేశం కదా. అట్లాంటి దేశాలు సభ్య దేశాలకు జాయిన్ అవ్వాలంటే ఒక అప్లికేషన్ పెట్టాలి. ఎవరికి పెట్టాలి? జనరల్ అసెంబ్లీలో ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలి. వీఆర్ విల్లింగ్ టు గెట్ మెంబర్షిప్ ఇన్ ద ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మేము సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నామని ఒక అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ వీళ్ళు ఏం చేస్తారంటే డిస్కషన్ పెడతారు సభ్య దేశాల మధ్య. మనకి ఇట్లా కొత్తగా ఒక అప్లికేషన్ వచ్చింది, దీన్ని మనం చర్చించాలి, ఆమోదించాలి లేదా. 2/3 సభ్య దేశాలు ఓకే నార్త్ కొరియా సభ్య దేశంగా చేర్చుకున్నామని ఒప్పుకుంటే ఆ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. 2/3 సభ్య దేశాలు తిరస్కరిస్తే, అంటే అంత ఓటు రాలేదంటే అప్లికేషన్ రిజెక్ట్. అర్థమైందండి? మెంబర్షిప్ రాదు. సో ఇది బడ్జెట్ మ్యాటర్స్. బడ్జెట్ మ్యాటర్స్ అంటే ఆర్థిక అంశాలు, ద్రవ్యపరమైన చర్యలు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉందంటే ఖచ్చితంగా దానికి ఏముంటుంది? ద్రవ్యపరమైన విధులు కూడా ఉంటాయి. బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, బడ్జెట్ రావాలి, ప్రతి దేశము దానికి బడ్జెట్ అలొకేట్ చేయాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అవన్నీ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా స్పెండ్ చేయాలి, దేనికోసం, ఏ కార్యక్రమాని కోసం ఉపయోగించాలి అనేది కూడా నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ ఉందని చెప్పేసి దేని పడితే ఏ ఏ ఏ పనికి పడితే ఆ పనికి ఉపయోగించడానికి వీలు లేదు. యూ కెనాట్ స్పెండ్ మనీ యాజ్ యు విష్. యూ హ్యావ్ టు టేక్ ఆర్ యూ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ బై గెట్టింగ్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్ నేషన్స్. అర్థమైంది లేదా? 2/3 మెజారిటీ అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఒప్పుకోవాలి. అది 2/3 అంటే. అర్థమైంది లేదా? 30 మంది దేశాలు ఉన్నాయనుకో, 20 మంది ఒప్పుకోవాలి, 10 మంది ఒప్పుకోకపోయినా. 300 ఉన్నాయనుకో, 200 మంది ఒప్పుకోవాలి. అట్లా 2/3 అంటే. మీరు ఏదో 2/3 అంటే 2/3 అంటే ఏదో అనుకున్నారు. అది అట్లా క్యాల్కులేషన్స్. తర్వాత డిసిషన్స్ ఆన్ అదర్ ఇష్యూస్ సింపుల్ మెజారిటీ. ఇక మిగతావి ముఖ్యమైన ఆ పైన 3 కాకుండా మిగతా ఏమి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ సింపుల్ ఓటింగ్. సింపుల్ ఓటింగ్ అంటే ఏంటి? సాధారణ ఓటు, సాధారణ మెజారిటీ. ఏంటి సింపుల్ మెజారిటీ అంటే? ఏంటి సాధారణ మెజారిటీ? 1/2. ఎస్, 1. యూఆర్ రైట్. 1/2 ఈజ్ ద సింపుల్ మెజారిటీ. అంటే సగానికి పైగా. ఇద్దరిలో ఒకరు ఒప్పుకోవాలి, ముగ్గురులో ఇద్దరు ఒప్పుకోవాలి, లేకుంటే 10 మందిలో ఉన్నానికి 6 మంది ఒప్పుకోవాలి. దాన్ని సగానికి పైగా అంట. సగానిక పైగా. 192 దేశాలు ఉంటే సగానికి పైగా ఎన్ని వస్తాయి? 100 దేశాలు 50, 92 దేశాలు 41, 46. 46 అంటే 47 దేశాలు ఒప్పుకోవాలి. అంటే 50 + 47, 97 దేశాలు ఒప్పుకోవాలి. దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. సగానికి పైగా దేశాలు ఒప్పుకోవాలి. సగం ఒప్పుకోండి సరిపోదు, మళ్ళీ టై వస్తుంది. టై అంటే తెలుసుగా? టై అంటే ఏంటి? ఎవరికి సమానం వస్తుంది. సగానికి పైగా అంటే ఒకరైనా ఒక దేశమైనా ఒప్పుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సింపుల్ మెజారిటీ. సో ఈ విధంగా ఓటింగ్ ఉంటుంది జనరల్ అసెంబ్లీలో చెప్పొచ్చు. ఇక ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ: మెయింటైన్ ఇంటర్నేషనల్ ఫీల్డ్ సెక్యూరిటీ, మేక్ రికమెండేషన్స్ టు ద సెక్యూరిటీ కౌన్సిల్, ప్రమోట్ ఇంటర్నేషనల్ పొలిటికల్ కోఆపరేషన్, డెవలప్ ఇంటర్నేషనల్ లా, promote human rights, oversee international collaboration in the economic, social, humanitarian, cultural and educational and health fields. ఏమేమి? అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటము జనరల్ అసెంబ్లీ బాధ్యత. సెక్యూరిటీ కౌన్సిల్లో చెప్పినట్లుగా భద్రతా మండలి ఉంది, భద్రతా మండలికి సలహాలు ఇవ్వడం, రికమెండేషన్స్ ఇవ్వడం, సలహాలు సూచనలు ఇవ్వడం దీని బాధ్యత. అర్థమైంది లేదా? ఎలా మీరు నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలను వీళ్ళు సలహా ఇస్తారు. ప్రమోట్ ఇంటర్నేషనల్ పొలిటికల్ కోఆపరేషన్ అంటే రాజకీయ సహకారం అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్లు ప్రోత్సహించడం. ప్రమోట్ అంటే ఏంటి? ప్రోత్సహించడం. డెవలప్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ చట్టాన్ని తయారు చేయడం. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ చట్టాన్ని తయారు చేయడం. ప్రమోట్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను ప్రోత్సహించడం, మానవ హక్కులు ఎదిగేటట్లు, మానవ హక్కులు కాపాడేటట్లు ప్రవర్తించడం. ఓవర్సీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్, కల్చరల్, హ్యుమానిటేరియన్, ఎడ్యుకేషనల్, హెల్త్. ఓవరాల్ గా ఆర్థిక రంగంలో, సామాజిక సాంఘిక రంగంలో, మానవత్వ అంశములో, సాంస్కృతిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో అన్నిటినీ ఓవర్సీ చూడడం. ఓవర్సీ అంటే అబ్జర్వేషన్ చేయడం, సూపర్వైజ్ లేక అబ్జర్వేషన్ చేయడం. సో ఇది దీని యొక్క బాధ్యత. ఇక రిసీవ్ అండ్ కన్సిడర్ రిపోర్ట్స్ ఫ్రమ్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ అదర్ యూనియన్ ఆర్గాన్స్. ప్రతి ఆర్గాను, ఇప్పుడు మన 6 ఆర్గాన్స్ అని చెప్పాం కదా,
ఏమేం చెప్పాము? 6 ఆర్గాన్స్: సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సోషల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇవన్నీ చెప్పాం కదా. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రిపోర్ట్లు ఇస్తాయి. ఎవరికి ఇవ్వాలి? కౌన్సిల్. దీనికి ఇవ్వాలి. ఎవరికి? జనరల్ అసెంబ్లీకి ఇవ్వాలి. సర్వప్రతినిధుల సభకు సమర్పించాలి. ఆ సర్వప్రతినిధుల సభ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటిపైన చర్చలు చేయాలి. సభ్య దేశాలు మీట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత చర్చలు చేయాలి. ఏం రిపోర్ట్ వచ్చింది, ఏమేమి ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిపైన రిపోర్ట్ల పైన వీళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, అభిప్రాయాలు వెళ్ళబుచ్చాలి. కన్సిడర్ అండ్ అప్రూవ్ ఈవెన్ బడ్జెట్ని కన్సిడర్ చేయడం. కన్సిడర్ అంటే దృష్టి కేంద్రీకరించడం, దాన్ని అప్రూవ్ చేయడం. అప్రూవ్ అంటే ఆమోదించడం. అర్థమైంది లేదా? కాబట్టి బడ్జెట్ అలొకేషన్ చేయడం. మనకి ఎట్లయితే లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారో ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అర్థమైందా? ఆ బడ్జెట్ని కన్సిడర్ చేయాలా, దృష్టి కేంద్రీకరించాలా, ఆ బడ్జెట్ని అప్రూవ్ చేయాలి. అది వీళ్ళ యొక్క బాధ్యత. ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్ అసెస్మెంట్స్ ఆఫ్ మెంబర్ స్టేట్స్. సభ్య దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి. అన్ని దేశాల నుంచి ఒకే రకమైన ఆదాయాన్ని, ఒకే రకమైన ఫండ్స్ని వసూలు చేయకూడదు. అర్థమైందా? ఎందుకు వసూలు చేయకూడదు? చెప్పండి. అన్ని దేశాల నుంచి ఒకే రకమైన ఫండ్స్ని వసూలు చేయడానికి అవకాశం ఉందా? ఎందుకు చెప్పు, కారణం ఏంటి చెప్పాలి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని అభివృద్ధి చెందని దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు, చెందని దేశాల మధ్య ఫండ్స్ని వెయ్యాలంటే, అంటే నిధులను సమీకరించాలంటే ఒకే రకంగా నిధుల సమీకరణ చేయకూడదు. ఒకే రకంగా నిధుల సమీకరణ చేస్తే ఏమవుతుంది? అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ ఇవ్వగలవు, అభివృద్ధి చెందిన దేశాలు అసలు ఇవ్వలేనే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆఫ్రికా ఖండంలో ఉండే దేశాలు కొన్ని చూసుకున్నట్లయితే, ఆఫ్రికా ఖండంలో ఉండే దేశాలు కొన్ని ఫండ్స్ ఇవ్వలేవు. వాళ్ళకే ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళకే ఆర్థిక సహాయం చేయాలి. అట్లాంటి దేశాలు ఉన్నాయి. మరి అట్లాంటి దేశాల దగ్గర, అమెరికా దగ్గర ఒకే రకమైన నిధులను సమీకరిస్తుంది. అమెరికా అనేది అభివృద్ధి చెందిన దేశం, ఆస్ట్రేలియా అనేది అభివృద్ధి చెందిన దేశం, జపాన్ అనేది అభివృద్ధి చెందిన దేశం. ఈ దేశాలు ఎక్కువ ఫండ్ ఇవ్వాలి. మిగతా దేశాలు ఏదైతే పేద దేశాలు ఉంటాయో అవి ఫండ్ తక్కువ ఇవ్వచ్చు. కాబట్టి ఒకే రకమైన నిధుల సమీకరణ కూడా ఇక్కడ చేయకూడదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ఇంకా ఏమి దీని యొక్క డ్యూటీ అంటే, ఏంటి డ్యూటీ అంటే, ఎలక్ట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ టు ఎస్సీ అండ్ అదర్ ఈవెన్ కౌన్సిల్స్ ఆర్గాన్స్. ఎస్సీ అంటే ఏంటి? సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. భద్రతా మండలిలో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎంఐ మొదటి నుంచి చెప్తా ఉంది 5 సభ్య దేశాలని. 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. వాటిలో ఎన్నికలేం జరగవు. వాళ్ళు ఇంకా యుఎన్ఓ ఉన్నంత కాలం అవి 5 శాశ్వత సభ్య దేశాలు కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళకి ఎన్నికలు ఉండవు. ఒకసారి సభ్య దేశాలు అయ్యి కొనసాగుతూనే ఉంటాయి శాశ్వతంగా. బట్ ప్రతిసారి 10 సభ్య దేశాలను ఎన్నుకుంటారు. 10 శాశ్వత కాదు, అశాశ్వత సభ్య దేశాలను ఎన్నుకోవడం జరుగుతుంది 2 సంవత్సరాలకు ఒకసారి. అట్లాంటి అశాశ్వత సభ్య దేశాలను ఎన్నుకునే బాధ్యత ఈవెన్లో జనరల్ అసెంబ్లీదే. సర్వప్రతినిధుల సభనే ప్రతి 2 సంవత్సరాల కోసము అశాశ్వత సభ్య దేశాలను ఎన్నుకుంటుంది. ఇందులో భద్రతా మండలిలో, సెక్యూరిటీ కౌన్సిల్లో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, 10 అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 15 దేశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. దీని యొక్క బాధ్యత అది. అపాయింట్ సెక్రటరీ జనరల్. సెక్యూరిటీ కౌన్సిల్కి సెక్రటరీ జనరల్ ఉంటాడు. సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేసే అధికారం కూడా జనరల్ అసెంబ్లీకే ఉంది. ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ జనరల్? Antonio Guterres is also appointed by General Assembly. సెక్రటరీ జనరల్ ని ఎవరు నియమించారంటే సర్వప్రతినిధుల సభ నియమించిందని చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా వీళ్ళ యొక్క బాధ్యత, ఈ యొక్క అంగం యొక్క బాధ్యతగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్, జనరల్ అసెంబ్లీలో సబ్సిడరీ ఆర్గాన్స్ ఉంటాయి. కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉంటుంది, క్యాండిడేసీస్ ఉంటాయి. ఇందులోనే చాలా కమిటీస్ ఉన్నాయి. సబ్సిడరీ ఆర్గాన్స్ అంటే దీని కింద కొన్ని పని చేయడానికి కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, అంటే అంగాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఉపాంగాలు అంటారు.
ఉప అంగాలు అంటారు. కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ మీద ఒక కమిటీ ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, దీని కిందనే పనిచేస్తుంది. సర్వప్రతినిధుల సభ కిందనే పనిచేస్తుంటుంది. సో ఇవన్నీ కూడా సర్వప్రతినిధుల సభ కింద పనిచేసేది. నెక్స్ట్ ఆర్గాన్, వాట్ ఈస్ ద సెకండ్ ఆర్గాన్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్? ఈ సెకండ్ ఆర్గాన్ ఈజ్ సెక్యూరిటీ కౌన్సిల్. దీన్నే భద్రతా మండలి. ఇప్పుడు భద్రతా మండలి పని ఏంటో ఒకసారి చూద్దాం. భద్రతా మండలి ఇక్కడ చూడు, మీకు ఏముందా? గన్ కనిపిస్తుంది, మీరు ఓపెన్ చేయలేదు కదా. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ, అది భద్రత జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధుల సభ సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. ఒకసారి కానీ 2 సార్లు కానీ, అంతే. నిత్యము పని చేయాల్సిన బాధ్యత సెక్యూరిటీ కౌన్సిల్దే. నిత్యము పని అంటే డే టు డే వర్క్ ఎవరు చేస్తారు? భద్రతా మండలి చేయాలి. డే టు డే అఫైర్స్ ఉంటాయి కదా. పార్లమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు భారతదేశంలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? 2 సార్లు లేక 3 సార్లు ఖచ్చితంగా సమావేశం అవుతుంది. అట్లనే జనరల్ అసెంబ్లీ కూడా 2 సార్లు లేక 1 సారి సమావేశం అవుతుంది. మరి డే టు డే అఫైర్స్ భారతదేశంలో ఎవరు చూస్తారు? ప్రధానమంత్రి, మంత్రి మండలి, దాన్నే ప్రభుత్వం అంటారు. సో అట్లనే అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓకి ఇది ప్రభుత్వం లాంటిది. ఇది ప్రభుత్వము లాంటిది. అర్థమైందా లేదా? అంటే జనరల్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ప్రతిరోజు నిత్యము వీళ్ళు అమలయ్యేటట్లు చూస్తూ ఉంటారు. దీని బాధ్యత. రైట్. A representative of each member must be present at all times at the UN headquarters. 15 council members, 5 permanent members, and ఏవి నువ్వు చెప్పినట్లుగా చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. దీస్ ఆర్ ద 5 permanent member states of యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి అంటారు దాన్ని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. దాంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు. నెక్స్ట్ అశాశ్వత సభ్య దేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారు, చూడండి ఏవి ఉన్నాయి. ద 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎలెక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ ఫర్ 2 years టర్మ్. 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు ఎన్నిక అవుతారు. బెల్జియము, కాంగో, ఘనా, ఇండోనేషియా, ఇటలీ, పనామా, పెరు, ఖతారు, స్లోవేకియా, సౌత్ ఆఫ్రికా. ఈచ్ మెంబర్ హ్యాస్ 1 vote. వీళ్ళకి కూడా ఒక ఓటు ఉంటుంది. వీళ్ళకి కూడా ఒక ఓటు ఉంటుందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్. In the event of fighting, the council tries to secure a ceasefire, may send a peacekeeping mission, impose economic sanctions, order arms embargo, rare occasions, all means necessary. ఏమి వీళ్ళ పని? ఎప్పుడైనా ఫైటింగ్ ఉందనుకో, యుద్ధము చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయనుకో, శాంతి భద్రతలకు ఎక్కడైనా విఘాతం ప్రపంచంలో కల్పించబడింది అనుకో, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సీజ్ ఫైర్ని ఆర్డర్ చేస్తారు. అంటే ఇద్దరు 2 వర్గాలు ఫైరింగ్ చేసుకుంటుంటాయి, మీరిద్దరు ఫైరింగ్ ఆపాలి. దాన్ని ఏమో సీజ్ ఫైర్ అంటే ఏమంటాం? దాన్ని కాల్పుల విరమణ. కాల్పుల విరమణకు ఆర్డర్ చేసే అధికారం సెక్యూరిటీ కౌన్సిల్కి ఉంది. రెండోది, మే సెండ్ పీస్ కీపింగ్ మిషన్, అంటే శాంతి భద్రతా దళాలను పంపవచ్చు అక్కడికి. ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో, ఎక్కడైతే ఘర్షణ వాతావరణం ఉందో, ఎక్కడైతే హింస చెలరేగిందో అట్లాంటి చోటుకి యుఎన్ఓ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉంటాయి. వాటిని ఏమంటాము? శాంతి భద్రతా దళాలు అంటాం. శాంతి భద్రతా దళాలు. శాంతి భద్రతా దళాలను సెక్యూరిటీ కౌన్సిల్ పంపవచ్చు. ఎక్కడికైనా పంపిందా ఇలా? గుర్తుందా? ఆఫ్ఘనిస్తాన్కి పంపింది, ఇరాక్కు పంపింది, సిరియాకు పంపింది, దీనికి శ్రీలంకకు పంపింది, పాలస్తీనా సిరియా మధ్య జరుగుతున్న ప్రాంతంలోకి పంపింది. అర్థమైంది లేదా? సో శాంతి దళాలు ఈ ప్రాంతాలకు పంపింది సెక్యూరిటీ కౌన్సిల్. కాబట్టి శాంతి దళాలను పంపే అధికారం దీనికి. ఇంపోజ్ ఎకనామిక్ శాంక్షన్స్, ఏ దేశమైనా ప్రవర్తించాల్సిన దానికంటే విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే, ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో శాంతికి మరియు భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే ఆ దేశం పైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించే అధికారము ఈ యొక్క భద్రతా మండలికి ఉంది. ఆర్థికపరమైన ఆంక్షలు అంటే ఎలాంటివి? ఆర్థికపరమైన ఆంక్షలు అంటే ఏరా శివ? ఆర్థికపరమైన ఆంక్షలు అంటే ఏంటి? ఆంక్షలు అదే సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్థికపరమైన ఆంక్షలు విధించవచ్చు అని చెప్పాను. ఎలాంటివి ఆర్థికపరమైన ఆంక్షలు అంటే?
జరిమానాలు విధించడము, ఆ దేశంలోని ఎగుమతులను దిగుమతులను అనుమతించకపోవడము. అర్థమైంది లేదా? ఆ దేశానికి ఎగుమతులు చేయకుండా ఆపవచ్చు. ఒకవేళ ఆ దేశం ఏదైనా ఎగుమతులు చేసినట్లయితే అట్లాంటి దిగుమతులు నాకు కూడా ఆపవచ్చు. ఆ విధంగా ఆర్థిక నష్టం కలిగించడం. అర్థమైంది లేదా? ఆర్థిక నష్టం కలిగించడం, ఫైన్లు వేయడము, జరిమానాలు వేయడము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద బ్యాన్ వేయడము, బ్యానింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ కలెక్టింగ్ మోర్ కస్టమ్స్ డ్యూటీస్. అంటే ఏంటి? సుంకాలు, ఎగుమతి దిగుమతి సుంకాలు ఎక్కువగా వసూలు చేయడం. అది కూడా ఆర్థిక ఆంక్షలే. ఇక ప్రపంచంలో ఏ దేశమో ఆ దేశంతో ఆర్థికపరమైన మరియు సామాజిక పరమైన లేక సాంస్కృతిక పరమైన, విద్యాపరమైన, శాస్త్ర సాంకేతిక పరమైన సంబంధాలు పెట్టుకోకుండా నివారించడం. ఇవన్నీ కూడా ఏంటి? ఆర్థిక ఆంక్షలు. ఆర్థికంగా ఒంటరివాణ్ణి చేస్తే చాలు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే చాలు, ఆ దేశము ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అంతే కదా? కాబట్టి దాని ఉద్దేశం అది. ఇక నెక్స్ట్, ఆర్డర్ అండ్ ఆర్మ్స్ ఎంబార్గో. అంటే ఆయుధాలను ఎవరైనా ఉత్పత్తి చేస్తున్నట్లయితే అట్లాంటి ఆయుధ ఉత్పత్తిని ఆపమని చెప్పే అధికారం కూడా వీళ్ళకే ఉంది. రేర్ అకేషన్స్ ఆల్ మీన్స్ నెసరీ. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం ఈ సెక్యూరిటీ కౌన్సిల్కి ఉంది. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ ఏ గవర్నమెంట్. లైక్ ఏ గవర్నమెంట్ అని చెప్తున్నా. గవర్నమెంట్ కాదు, లైక్ ఏ గవర్నమెంట్. కౌన్సిల్ మేక్స్ రికమెండేషన్స్ టు ద జనరల్ అసెంబ్లీ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ జనరల్, అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ టు ద ఈవెంట్. ఇది రికమెండేషన్ కూడా చేయొచ్చు. ఎవరికి రికమెండ్ చేయొచ్చు? సర్వప్రతినిధుల సభకు సలహాలు ఇవ్వచ్చు. ఏమని సలహా ఇవ్వవచ్చు? సెక్రటరీ జనరల్ని ఎవరిని ఎన్నుకోవాలి అని సలహా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఆంటోనియో గుటెరస్ని ఎన్నుకొని చెప్పినాక సంస్థ ఇదే, తీసుకోండి. అలానే ఏదైనా కొత్త దేశము జాయిన్ అవ్వాలంటే ఆ దేశాన్ని జాయిన్ చేసుకోండి అని చెప్పవచ్చు, చేసుకోకూడదని కూడా చెప్పవచ్చు. అట్లాంటి సలహా కూడా ఇవ్వవచ్చు. సో ఇది దీని యొక్క బాధ్యత. ఇక మూడవ ఐక్యరాజ్య సమితిలో ఉండే అంగం ఏంటంటే ఆర్థిక సాంఘిక మండలి. ఆర్థిక సాంఘిక మండలిలో కౌన్సిల్ హ్యాస్ 54 మెంబర్స్. ఇందులో 54 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ అంగంలో. ఎలక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ ఫర్ 3 years టర్మ్. ఈ యొక్క 54 సభ్య దేశాలు కూడా 3 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు కాబడతారు. ఆ ఎన్నుకునే అధికారం కూడా ఎవరికి ఉంది? జనరల్ అసెంబ్లీకే ఉంది, సర్వప్రతినిధుల సభకే ఉంది. సర్వ్స్ యాజ్ ఏ సెంట్రల్ ఫోరం ఫర్ డిస్కసింగ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇది దేనికోసం ఏ విధంగా పనిచేస్తుంది? ఇట్ వర్క్స్ యాజ్ ఏ డిస్కసింగ్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలకు చర్చా వేదికగా ఇది పనిచేస్తుంది. ప్యూర్లీ ఆర్థిక సమస్యలు మరియు సాంఘిక సమస్యలు. కొన్ని చెప్పండి, ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలు. సో ఇవన్నీ నువ్వు ఏమన్నా తీసుకొచ్చిందా దానికి సంబంధించింది? సాంఘిక సమస్యలు అంటే బాల కార్మిక వ్యవస్థను మాపడం సాంఘిక సమస్య. అందుకోసమే యుఎన్ఓ వాళ్ళు ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ద్వారా యునెస్కో అనే సంస్థ పనిచేస్తుంది దీని కింద. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్ఈ ఎకనామిక్ సోషల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్, అంతే కదా. యునెస్కో ఎడ్యుకేషనల్ కోఆపరేషన్ కౌన్సిల్. అర్థమైంది లేదా? అంటే ఆర్థిక సాంఘిక విద్యా మండలి, సాంస్కృతిక విద్యా మండలి దీని కిందనే పనిచేస్తుంది యునెస్కో. తర్వాత ఇంకోటి ఉంటుంది యునిసెఫ్. పేరు విన్నారా? యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏంటి? యునిసెఫ్. ఎఫ్ అంటే ఫెడరేషన్. ఓకే. సో చిల్డ్రన్ మరియు విద్య దానికో సంబంధించిన ఆర్గనైజేషన్ ఈ యునిసెఫ్, యునెస్కో రెండు దీని కిందనే పనిచేస్తాయి. దీనికి ఉపా సంఘాలు ఈ యొక్క అంగంలో ఉపాంగాలుగా పనిచేస్తాయి. దీని యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ఉపాంగాలుగా పనిచేస్తాయి. అర్థమైందా?
కాబట్టి దీని యొక్క బాధ్యత ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ఆర్థిక మరియు సాంఘిక సమస్యలను పరిష్కరించే దిశగా మరియు చర్చలు చేసి దానికి నిర్ణయాలు తీసుకొని యునెస్కో మరియు యూనిసెఫ్కి మార్గనిర్దేశాలు చేసే సంస్థ ఇదని చెప్పవచ్చు. మార్గనిర్దేశం అంటే గైడ్ లైన్స్, మార్గనిర్దేశం అంటే డైరెక్షన్ ఇచ్చే సంస్థగా దీన్ని చెప్పవచ్చు. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ద కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? ఉన్నత జీవన ప్రమాణ స్థాయి. ఉన్నత జీవన ప్రమాణ స్థాయి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ బాగా తీసుకోవాలి, హైజీన్ కండిషన్లో జీవించాలి, ఆయుష్ బాగా ఉండాలి, అంతగా కదా. మంచి పోషకాహారాలు, పౌష్టికాహారాలు, పోషక ఆహారాలతో కూడిన ఆహారాన్ని అందేటట్లు చూడాలి ప్రపంచంలో. దాన్ని హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అంటారు. ఓకే. ఇక ప్రపంచంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ కూడా ది డ్యూటీ ఆఫ్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలు అంటే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు, పేద దేశాలు ఉన్నాయి, ఆర్థిక కార్యక్రమాలు జరగని దేశాలు. అట్లాంటి ఆర్థిక కార్యక్రమాలు జరగని దేశాలు అంటే ఉత్పత్తి, సప్లై, డిమాండ్ లేని దేశాలు అవి. అర్థమైంది లేదా? అట్లాంటి దేశాల్లో యునైటెడ్ కౌన్సిల్ ఇది ఏదైతే ఉందో, ఇవి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వీళ్ళు ఏం చేయాలా? ఖచ్చితంగా అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ ఉండే యువతకు కల్పించాలి. అట్లాంటి బాధ్యతలు ఇది తీసుకోవాలి. ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అన్నిటికంటే మించేంటి? ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ చేయాలి. ప్రోగ్రెస్ అంటే ఏంటి? అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా సాధించాలా సమానంగా. ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్స్ టు ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార మార్గాలను అన్వేషించాలా. వాళ్ళు అందుకే రీసెర్చ్ కూడా చేయాలి వీళ్ళు. అందుకే వీళ్ళకి రీసెర్చ్ వింగ్స్ కూడా ఉన్నాయి. దీని కిందనే ఏం పనిచేస్తుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాన్నే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ కౌన్సిల్. యునెస్కో, యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని కిందనే పనిచేస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పని ఏంది? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? The duty of World Health Organization is to provide good health to the humankind on the earth. భూమి పైన ఉండే ప్రతి మానవునికి మంచి ఆరోగ్యాన్ని అందించడం. రోగాలు వస్తే వాటికి మందులు కనుగొనడం, మందులను సప్లై చేయడం. సో దీని బాధ్యత. ఫెసిలిటేటింగ్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ కోఆపరేషన్. అంతర్జాతీయ స్థాయిలో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ కోఆపరేషన్. మనకి యునెస్కో యూనివర్సిటీ ఉంది, తెలుసా మీకు? యుఎన్ యూనివర్సిటీ ఉంది. ఎక్కడుంది? ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఉంది ప్రపంచంలో. ఎక్కడుందో చెప్పండి? ఎక్కడెక్కడుందో చెప్పండి. ఎక్కడుందా? న్యూయార్క్లో ఉందా? చూసొచ్చినావా? ఎక్కడుంది? మనకి ఎట్లయితే సార్క్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, సార్క్ దేశాలన్నింటికీ ఒక యూనివర్సిటీ ఉంది మనకి బెంగళూరులో. అట్లనే ఐక్యరాజ్య సమితికి విద్యను అభివృద్ధి పరచడానికి యూనివర్సిటీ ఉంది. ఎక్కడుంది? జపాన్లో ఉంది, ఇథియోపియాలో ఉంది. దాని బ్రాంచ్లో ఇథియోపియా ఉంది, జపాన్ ఆసియా ఖండంలో, ఇథియోపియా ఆఫ్రికా ఖండం. అర్థమైంది లేదా? ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ విధంగా విద్యను అభివృద్ధి పరచాలి. అంటే ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక కోఆపరేషన్ అంటే సాంస్కృతిక సహకారము మరియు విద్యా సహకారము అన్ని దేశాల మధ్య మనం సాధించాలి. అది దీని యొక్క లక్ష్యం. తర్వాత ఎంకరేజ్ యూనివర్సల్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్. అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కులను గౌరవించేటట్లు అందరినీ ప్రోత్సహించడము, ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించేటట్లు అన్ని దేశాలలో ప్రోత్సాహకము అందించడం. సో దీని యొక్క బాధ్యతగా మనము చెప్పవచ్చు. ఇక 4వ కౌన్సిల్ ఏంటంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. దీన్ని ఏమంటాము తెలుగులో? ట్రస్టీషిప్ కౌన్సిల్ తెలుగులో ఏమంటాం? ధర్మకర్తృత్వ మండలి అంటాం. ధర్మకర్తృత్వ మండలి అంటాం. దీని పని ఏంటి? ఇది ఇప్పుడు లేదు. యాక్చువల్గా ప్రారంభంలో 6 ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది లేదు. ఇట్ వాస్ సస్పెండెడ్ ఇట్స్ ఆపరేషన్ ఆన్ 1st నవంబర్ 1994. 1994లో దీన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేయడం జరిగింది అనేది మళ్ళీ చెప్తాను.
లాస్ట్ రిమైనింగ్ ఈవెంట్ ట్రస్ట్ టెరిటరీ కౌన్సిల్. దీనికి ఒకటే ఒకటి ఉంది, పలావు అనే యొక్క ప్రాంతంలో దీని యొక్క పని ఉంది. పలావ్ ఎక్కడుంది? పలావ్ అంటే మన తినే పలావ్ కాదు, PALAU, పలావ్. ఇది ఆస్ట్రేలియా ఖండంలో ఒక చిన్న దీవి. ఆస్ట్రేలియా ఖండంలో ఒక చిన్న దీవి ఉంటుంది, చిన్న స్మాల్ దీవి. బెర్ముడా, పలావ్ అక్కడ ఉంటుంది. బెర్ముడా కాదు, ఏదో పేరు ఉంది, పపా న్యూగినియా, పలావ్ అనే దేశాలు చూపించాలా? ఎందుకంటే వచ్చే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇది బిట్ మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఏది ఒకే ఒక దేశం, చివరి దేశము ట్రస్టీషిప్ కౌన్సిల్లో ఉన్న సభ్య దేశం అని అంటే పలావ్. అది చాలా చిన్న దేశము, ఆస్ట్రేలియా ఖండం దగ్గర ఉంది. సరే, మళ్ళీ చూపిస్తాను అది. సో దీన్ని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. 94 నవంబర్ దీన్ని రద్దు చేయడం జరిగింది. కౌన్సిల్ అమెండెడ్ రూల్ టు మీట్ యాన్యువలీ. ఇది ఒక సంవత్సరం ఒకసారి కలవాలి. మీట్ వెన్ రిక్వైర్డ్ బై ప్రెసిడెంట్, జనరల్ అసెంబ్లీ. అంటే జనరల్ అసెంబ్లీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు, మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ మెజారిటీ ఆఫ్ మెంబర్ స్టేట్స్. అంటే అన్ని దేశాలు, సభ్య దేశాలు ఎక్కువగా మీట్ అవ్వాలనుకుంటే ఇది మీట్ అవ్వచ్చు. ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ టువర్డ్స్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఇండిపెండెన్స్. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కొత్తగా స్వతంత్రం సాధించిన దేశాలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు స్వయం పరిపాలనా దిశగా, స్వయం ప్రభుత్వాల దిశగా ఏర్పాటు చేసుకునే దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని దేశాలు స్వయం ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అన్ని దేశాలు సార్వభౌమ దేశాలే కాబట్టి, అన్ని దేశాలు స్వతంత్ర దేశాలు కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత లేదు. ఇప్పుడు దీని యొక్క ప్రాధాన్యత అవసరము లేదు కాబట్టి దీన్ని తీసేశారు. చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, USA ఇవన్నీ కూడా దీంట్లో ముఖ్యమైన దేశాలుగా మనము చెప్పవచ్చు. సో ఇది ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇట్ వాజ్ సస్పెండెడ్, యూ కెనాట్ సే దట్. బట్ మనం చదువుకునేటప్పుడు మాత్రం ఉందని చెప్పాలి. ఎప్పటి వరకు ఉందని చెప్పాలి? 94 వరకు, నవంబర్ 1 వరకు ఇది ఉందని చెప్పాలి. రైట్. ఇది కూడా ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ? న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్. దీని లాస్ట్ మెంబర్ వచ్చి పలావ్. సెక్రటరియట్, దీన్ని సచివాలయం అంటారు. ఇది 5వ అంగం. ఇది. సో 5వ అంగం. ఈ సెక్రటరియట్ ఏంటి? వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ సెక్రటరియట్ అంటే ఇంటర్నేషనల్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ డ్యూటీ స్టేషన్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో దీంట్లో పనిచేస్తూ ఉంటారు. చాలా దీనికి ఆఫీసెస్ ఉన్నాయి, అన్ని ఖండాల్లోనే దీని ఆఫీసులు ఉంటాయి. మెయిన్ బేస్ వచ్చి న్యూయార్క్లో, మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చి న్యూయార్క్. బట్ అన్ని ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఖండాల ప్రకారంగా దీని ఆఫీసులు, సబ్ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పవచ్చు. దీంట్లో అంతర్జాతీయ ఉద్యోగులు పనిచేస్తుంటారు ఈ సెక్రటరియట్లో. మనకు దీంట్లో పనిచేసి వచ్చిన ఒక వ్యక్తి పేరు ఏంటి చెప్పండి? ఒకతను ఉన్నాడు, పేరు థరూర్, శశి థరూర్. పేరు విన్నారా? శశి థరూర్ పేరు విన్నారా? హీ వర్క్డ్ ఇన్ UN సెక్రటరియట్. హీఈస్ ఎన్ MP ఇన్ కేరళ. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిచాడు శశి థరూర్. ఆయన అది వేరు. రైట్. క్యారీ అవుట్ డైవర్స్ డే టు డే వర్క్ ఆఫ్ ద UN. ఇది సెక్రటరియట్ దేని కింద పనిచేస్తుందంటే జనరల్ అసెంబ్లీ మరియు సెక్యూరిటీ కౌన్సిల్ కింద పనిచేస్తుంది. ఇది ప్రతిరోజు పరిపాలన చేసే సంస్థ ఇదే. మనకి ఎట్లయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది సెక్రటరియట్, మనకి కేంద్రంలో అయితే ఎట్లయితే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది దాన్నే సెక్రటరియట్ అంటారు. అర్థమైందా లేదా? అట్లానే అంతర్జాతీయ స్థాయిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సెక్రటరియట్. ఈ సెక్రటరియట్లో సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ ఉంటాడు కదా, ఆయన పేరు ఏం పేరు? సెక్రటరీ జనరల్ ఉన్నత అధికారి. ఇందులో ఉన్నత అధికారి. మన గ్రామంలో ప్రెసిడెంట్ కింద ఎవరు పనిచేస్తుంది? గ్రామ సచివాలయం పనిచేస్తుంది. అట్లనే సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి జనరల్ ఏమంటారు, సెక్రటరీ జనరల్ ఉన్నాడు కదా, సెక్రటరీ జనరల్ అనేవాడు ఈ సెక్రటరియట్ కి ఉన్నత అధికారి. ఈయన ఆ సెక్రటరీలో ఉండే ఉద్యోగాలందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 అశాశ్వత సభ్య దేశాలు వాళ్ళు చెప్పినట్లుగా పరిపాలన చేస్తూ ఉండాలి. వీళ్ళ యొక్క బాధ్యత. సర్వే ఎకనామిక్ అండ్ సోషల్ ట్రెండ్స్, ప్రిపేర్ స్టడీస్ ఆన్ హ్యూమన్ రైట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్ఫార్మ్ ద మీడియా అబౌట్ వర్క్ ఆఫ్ ద UNO. ప్రపంచంలో మానవ హక్కులపైన మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సమతుల్య అభివృద్ధి, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, వాటిపైన రిపోర్ట్లు తయారు చేసి జనరల్ అసెంబ్లీకి సబ్మిట్ చేయడం.
మరి ఆర్థిక మరియు సామాజిక ట్రెండ్స్ అంటే ట్రెండ్స్ ఏమంటాం తెలుగులో? వాట్ వి కాల్ ట్రెండ్స్ ఇన్ తెలుగు? ట్రెండ్ అంటాం కదా, ట్రెండ్ మారింది అంటుంటాం కదా. ఏంటి ట్రెండ్ అంటే? దిశనా? సో ఆర్థిక దశలు ఏదోలే, నాకు తెలియదు, ఐ ఫర్గాట్ దట్ నేమ్, బట్ వచ్చినప్పుడు చెప్తాను. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని వీళ్ళు ఎప్పుడూ నిత్యము రీసెర్చ్ చేస్తూ ఉండాలి. దే షుడ్ డూ రీసెర్చ్ హౌ ద ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ సోషల్ ట్రెండ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాట్ ఆర్ ద డైనమిక్స్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ అండ్ సోషల్ ట్రెండ్స్? ఓకే, అది దీని యొక్క బాధ్యత. ఇన్ఫార్మ్ ద మీడియా అబౌట్ ద వర్క్ ఆఫ్ యుఎన్. అంటే యునైటెడ్ నేషన్స్ చేసే ప్రతి పనిని మీడియాకి, అంతర్జాతీయ మీడియాకి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళది. ఇన్ఫార్మ్ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఇక్కడ విను, ఏంటి అట్లా చూస్తున్నారు? లుక్ అట్ మీ. మీలో మీరు మాట్లాడుకుంటే నేనెవరికి చెప్పాలి? కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓ చేసే పనులు, ప్రతి పనిని ఎవరికి? మీడియాకి ఇచ్చి ప్రపంచానికి తెలియజేసే బాధ్యత సెక్రటరియేట్దే. సచివాలయం అనే ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ, దాని సచివాలయానికి వ్యవస్థకు అధిపతి సెక్రటరీ జనరల్. దీంట్లో వేల మంది, లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు మనకి విలేజ్లో సెక్రటరియేట్కి అధిపతి ఎవరు? పంచాయత్ సెక్రటరీ, అంతే కదా. విలేజ్లో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, హెల్త్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ అధిపతి ఎవరు? పంచాయత్ సెక్రటరీ. ఆయనకి అధిపతి ఎవరు? సర్పంచ్. సో ఇట్లా సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. సెక్యూరిటీ కౌన్సిల్ 5 శాశ్వత సభ్య దేశాల కింద వీళ్ళు సెక్రటరీ జనరల్ పనిచేయాలి. సెక్రటరీ జనరల్ కింద మిగతా స్టాఫ్ మెంబర్స్ పని చేయాలి. సో ఇది దీని యొక్క బాధ్యతగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్, ఆర్గనైజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఇంటర్ప్రిట్ స్పీచెస్, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్స్. స్టాఫ్ ఎంతమంది? 8,900 అండర్ రెగ్యులర్ బడ్జెట్ ఫ్రమ్ సమ్ 170 కంట్రీస్. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ 8,900 మంది ఉన్నారు. వీళ్ళకి బడ్జెట్ అనే అలొకేషన్ ఎవరి ఇయర్ జరుగుతుంది. తర్వాత మిగతా దాన్ని ఏమంటారు? అవుట్ సోర్సింగ్ అంటారు, లేదంటే గెస్ట్ స్టాఫ్ అంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. దే టేక్ ఓత్ నాట్ టు సీక్ ఆర్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ప్రపంచంలో ఏ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకూడదని ప్రమాణం చేయాలి. ఎందుకంటే వివిధ దేశాల నుంచి ఈ యొక్క సంస్థలు పనిచేయడానికి వెళ్తారు కదా. మన భారతదేశం నుంచి శిష్యుధరుడు వెళ్ళాడని చెప్పాను, మీకు గుర్తుందా ఇంతకుముందు? ఆయన భారతదేశం నుంచి వెళ్ళాడని చెప్పేసి భారతదేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని అక్కడ జరిగే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్ని భారతదేశానికి లీక్ చేయకూడదు. లీక్ చేసి ఏమవుతుంది? వాళ్ళు ఏమైతే అనుకుంటారో అవన్నీ ఆ లక్ష్యాలు సాధించడం కష్టమవుతుంది. ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇండియాకి. కాబట్టి ప్రతి దేశము ప్రభుత్వాలు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, ప్రభుత్వాలకు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కానీ ఇది చేయకూడదు. అందుకే వాళ్ళు ఏమని చేయాలి? పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. మేము లీక్ చేయము, తీసుకోము అని. రైట్. ఇక లాస్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హియర్స్ కేసెస్ ఇన్వాల్వింగ్ లీగల్ డిస్ప్యూట్స్ అమాంగ్ గవర్నమెంట్స్. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో, వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? వాగ్వివాదాలు వినే అధికారము అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంది. అంటే దే కెన్ హియర్ ద కేసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ ఆఫ్ నేషన్స్. వివిధ దేశాల మధ్య, వివిధ దేశాల ప్రభుత్వాల మధ్య, వివిధ దేశాల మధ్య వచ్చే సమస్యలను, వివాదాలను పరిష్కరించి వాదాలను వినే అధికారము, వాదోపవాదాలు వినే అధికారము ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని చెప్పవచ్చు. క్లారిఫైస్ క్వశ్చన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ చట్టాన్ని వివరించే అధికారం వీళ్ళకే ఉంది. ఎవరు పడితే వాళ్ళు వివరించడానికి వీల్లేదు. అంతర్జాతీయ చట్టాన్ని వీళ్ళు వివరించవచ్చు. ఇంటర్ప్రిట్స్ యుఎన్ చార్టర్ ఏదైతే మనకు భారతదేశానికి, భారత రాజ్యాంగం ఎట్లా ఉందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ఒక చార్టర్ ఉందని చెప్పాను. దాన్ని రాజ్యాంగం అని పిలవచ్చు మన పరిభాషలో. ఆ చార్టర్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారం ఎవరికి ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంది. ఇంటర్ప్రిట్ అంటే ఏంటి? మన భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని వివరించే అధికారం ఎవరికి ఉంది? ఎవరు భారత రాజ్యాంగాన్ని వివరించవచ్చు చెప్పండి? భారత సుప్రీంకోర్టుకు ఉంది. రాజ్యాంగంలో ఏం అంశాలు ఉన్నాయి, ఏది ఏంటి కరెక్ట్ అని చెప్పే అధికారం. అట్లనే అంతర్జాతీయ స్థాయిలో ఉండే యుఎన్ చార్టర్ని వివరించే అధికారము ఎవరికి ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంది.
కంపోజ్డ్ ఆఫ్ 15 జడ్జెస్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఫర్ 9 years టర్మ్ బై యుఎన్ అండ్ జేఏ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో 15 మంది జడ్జిలు ఉంటారు. వీళ్ళు 9 సంవత్సరాలకు ఎన్నికవుతారు. ఒక్కసారి ఎన్నికవుతే ఎన్ని సంవత్సరాలు వీళ్ళు పదవీ కాలము? 9 సంవత్సరాలు. అంటే అంతర్జాతీయ న్యాయమూర్తిగా ఎన్నికైతే వాళ్ళ పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు. వీళ్ళని ఎన్నుకునేది ఎవరు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ జనరల్ అసెంబ్లీ. అంటే సర్వప్రతినిధుల సభ మరియు భద్రతా మండలి కలిసి వీళ్ళను ఎన్నుకుంటారు. ఎన్నికల ద్వారా న్యాయమూర్తులు వస్తారు ఇక్కడ. తర్వాత అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఏ భాషలో అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో అఫీషియల్ లాంగ్వేజెస్? ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఎందుకు ఈ 2 భాషలను పెట్టారు? ఎందుకు ఈ 2 భాషలనే పెట్టారు చెప్పాలి? వై దీస్ 2 లాంగ్వేజెస్ ఆర్ టేకెన్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఎందుకంటే శాశ్వత సభ్య దేశాలు మరి అన్ని దేశాల్లో ఉంది కదా, ఉన్నాయి కదా. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంది, చైనాలో చైనా లాంగ్వేజ్ చైనీస్ ఉంది, ఫ్రెంచ్లో ఫ్రెంచ్ ఉంది, ఇంగ్లీష్ వారు యునైటెడ్ స్టేట్స్లోనే 2 ఇంగ్లీష్ మాట్లాడతారు. మరి అన్నిటిని ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే నెదర్లాండ్, ఫ్రాన్స్ దగ్గరగా ఉంటాయి. తర్వాత యూరోప్లో చాలా దేశాలు దాదాపుగా ఫ్రెంచ్ మాట్లాడతారు. రష్యా ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్ ఓన్లీ రష్యాలో మాత్రమే మాట్లాడతారు. చైనీస్ లాంగ్వేజ్ ఓన్లీ చైనాలో మాత్రమే మాట్లాడతారు. బట్ యూరోప్ మొత్తం ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అర్థమైందా? తర్వాత మీకు ఫ్రెంచ్ కాలనీస్ ఎక్కువగా ఆఫ్రికా కంటినెంట్లో ఉన్నాయి. అంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా దేశాలు వలస దేశాలు ఫ్రెంచ్కి సంబంధించిన దేశాలు. అక్కడ కూడా ఫ్రెంచ్ మాట్లాడతారు. అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఈ బ్రెజిల్, చీలే, అర్జెంటీనా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ దేశాల్లో కూడా ఎక్కువగా ఏ భాష మాట్లాడతారు? ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. స్పానిష్, ఫ్రెంచ్ 2 మాట్లాడతారు. స్పానిష్, ఫ్రెంచ్. కాబట్టి ఐరోపా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా మాట్లాడే భాష 2వ భాష ఫ్రెంచ్ భాష. కాబట్టి ఇంగ్లీష్ తర్వాత ఫ్రెంచ్ని పెట్టడం జరిగింది. ఓకే, రైట్. సో ఇవి మనకు 6 ఐక్యరాజ్య సమితి అంగాల గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఇప్పటిలో కొన్ని చెప్పాను మీకు. లింక్డ్ టు ద ఈవెన్ బట్ రిమైన్ అటానమస్ ఇండిపెండెంట్. ఇవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి, ఈవెన్కి లింక్ అయి ఉంటాయి. ఏంటంటే అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది దేనికోసం పనిచేస్తుంది? అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల యొక్క సమస్యలను అధ్యయనం చేయడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO. అంతర్జాతీయ స్థాయిలో కార్మికులకు వచ్చే సమస్యలు, కార్మికుల సంస్కరణలు లేక అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాల కల్పన దీని యొక్క బాధ్యత. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ చెప్పాను, ప్రపంచంలో ఆరోగ్యాన్ని అందించడం దీని యొక్క బాధ్యత. అట్లనే వరల్డ్ బ్యాంక్ కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ టు ద నేషన్స్. ప్రపంచంలో అన్ని దేశాలకు ఆర్థిక సహాయం లోన్ల రూపంలో ఇవ్వడం దీని యొక్క బాధ్యత. అట్లనే WTO. ఏంటి? WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఓవర్సీస్ వరల్డ్ ట్రేడ్, అంతర్జాతీయ స్థాయిలో అయిపోయింది ఉంటే ఎందుకట్లా మాట్లాడుతున్నారు? ప్రపంచంలో వ్యాపార వాణిజ్యాలను సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ అమెరికా. ILO ఈజ్ లొకేటెడ్ ఇన్ వేర్? ఇక్కడ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ దీని హెడ్ క్వార్టర్ చెప్పండి? స్విట్జర్లాండ్, నెదర్లాండ్. ఇప్పుడు ఇంతవరకు చెప్పాం కదా, ఏంటి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవన్నీ చూసుకోండి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకోండి. ఆరోగ్య సంస్థ ఎక్కడ? జెనీవా నగర్. ఎస్, జెనీవా నగర్. జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. సో ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క నిర్మాణం, ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు తోడ్పడిన చారిత్రక సంఘటనలు, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు, ఏవేవి బాధ్యతలు మరియు అవి నిర్వర్తించవలసిన విధులు గురించి మనం ఈరోజు చర్చించడం జరిగింది. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఐ విల్ టాక్. కమ్ ఆన్, if you have any doubt regarding